Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about integration chapter exercise 6b problems అన్నాం. ఓకే, సో ఇంతకుముందు ఆల్రెడీ 6a మీద 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందమ్మా, వెళ్ళి చూడండి. నౌ లెట్ us start today's class. Before going to starting class, I request all please subscribe to our channel A Square Maths Academy. ఓకే, సో ఇక్కడ ఎక్సైజ్ బి కంటే ముందు కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఆ ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. Integration of 1 by ax plus b dx, that is nothing but 1 by a into log of ax plus b. Integration of e power of ax dx, that is 1 by a e power of ax plus b. Integration of sin of ax plus b dx, that equals to minus cos of ax plus b by a. అంటే ఎప్పుడైనా చూడండి, అబ్జర్వ్ చేయండి, 1 by a ముందు వస్తుంది. ఆ 1 by a ఏంటంటే ఎక్స్ యొక్క కోషెంట్ అమ్మ. సో ఇంతకుముందు డైరెక్ట్ కోషెంట్ లేకుండా డైరెక్ట్ ప్రాబ్లం ఇస్తుండే. మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అని రాదుంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ కోషెంట్ అవుతుందో దాన్ని డినామినేటర్లో రాసుకోవాలమ్మా. ఓకేనా, సో ఇలా దీనికి అంటే ఎక్సైజ్ ఏకి ఎక్సైజ్ బికి డిఫరెన్స్ అదమ్మా. ఓకేనా, ఓకే. నా సియర్ ఫస్ట్ బిట్ ఫస్ట్ ప్రాబ్లమ్ అమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ 2x dx. ఓకే, సో చూడండి, ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 2x dx ఇచ్చిండు అంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫార్ములా. ఓకే, సో 1 by a ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అంటే 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x ప్లస్ సి అవుతుందమ్మా. ఇది ఆన్సర్. ఓకేనా, సో అబ్జర్వ్ చేయండి, ఎక్స్ కోషెంట్ 2 ఉంది కాబట్టి 2ని డినామినేటర్ రాయాలి. ఓకేనా, సో తర్వాత సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 7x dx అమ్మ. కామన్గా సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఎక్స్ కోషెంట్ ఏముంది, 7 ఉంది కాబట్టి డినామినేటర్లో 7 రాయాలి అంతే. ఓకే, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 7x dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ 7x బై 7 ప్లస్ సి అంటే 1 by a అనేది ఎక్స్ కోఫిషియంట్ అమ్మ. ఓకేనా, సో ఇలా ప్రతి ప్రాబ్లాన్ని కూడా ఎక్స్ కోఫిషియంట్ ఎంతో కొంత ఇస్తుంది, దాన్ని డినామినేటర్ రాసుకుంటూ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఓకే, నౌ వి గో టు థర్డ్ ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అమ్మది. సో న్యూమినేటర్లో డినామినేటర్ యొక్క డెరివేటివ్ పార్ట్ ఉంది, అబ్జర్వ్ చేయండి. అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ పార్ట్ అయితే 2x అవుతుంది యాక్చువల్గా. సో నథింగ్ బట్ 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2x dx వస్తాయి కదా. కాబట్టి so we can multiply and divide with 2. So 1/2 into integration of 2x by 1 plus x square dx అమ్మ. సో ఇది ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x plus c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx equals to log f of x plus c is the answer అమ్మ. అంటే log 1/2 into log mod 1 plus x square plus c is the answer. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 1/2 into log 1 plus x square plus c. ఓకే, సో ఇది ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం అమ్మా, డైరెక్ట్ ప్రాబ్లం. సో నౌ వి గో టు ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx ఇచ్చిండు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది డైరెక్ట్. ఇంత లాస్ట్ ప్రాబ్లం మాదిరిగా అది 1 plus x square, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో మళ్ళీ 2x dx ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టీ అనుకున్నాం అనుకోండి, 2x dx ఈక్వల్స్ టు dt అవుతుంది కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు టీ అనుకుంటే దాన్ని డెరివేటివ్ చేస్తే 2x dx ఈక్వల్స్ టు dt వస్తుంది. సో 2x dx ఈక్వల్స్ dt రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు టీ రాయాలమ్మా. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ dt అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ dt ఏమవుతుంది, మైనస్ కాస్ టీ ప్లస్ సి అవుతుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా కాబట్టి ఇక టీలో కన్వర్ట్ చేసినాం కాబట్టి సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ టీ ప్లస్ సి అమ్మా. సో మైనస్ కాస్ టీ ప్లస్ సి వచ్చిన తర్వాత టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో టీ వాల్యూ ఏముంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఓకే, సో మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఎందుకంటే టీలో కన్వర్ట్ చేసి మనం ప్రాబ్లం చేసినాం, మళ్ళీ యాజ్ టీస్ టీగా ఉంచకుండా టీని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. టీ వాల్యూ ఏవైతే తీసుకున్నామో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఆన్సర్ వచ్చేసి మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో నెక్స్ట్ వి గో టు ఫిఫ్త్ ప్రాబ్లం. సో దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్ అమ్మా. సో ఇలా ఇచ్చిండు, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్ ఇచ్చిండు. సో ఇందులో కూడా టీ వాల్యూ అజ్యూమ్ చేసుకోవడానికి లాగ్ ఎక్స్ తీసుకోవాలి, దాని యొక్క డెరివేటివ్ పార్ట్ అవుతుందో 1/x కూడా ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ వాల్యూ టీ అనుకోవాలమ్మా. ఓకేనా, ప్రతి ప్రాబ్లంలో డెరివేటివ్ పార్ట్ ఉంటే దాన్ని టీ అనుకొని చేయడమే ఈజీ మెథడ్ అమ్మా. ఓకే, సో లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ, దెన్ డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ వి గెట్ హియర్ 1/x dx ఈక్వల్స్ టు dt వి గెట్ హియర్.
సో 1/x dx ఈక్వల్స్ టు dt కాబట్టి సో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ వి గెట్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ, log x ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 1/x dx ప్లేస్లో dt సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో దెన్ వాట్ వి గెట్ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ డిటీ అన్నప్పుడు టీలో కన్వర్ట్ అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టీ పవర్ ఆఫ్ 2+1/2+1 అంటే టీ పవర్ ఆఫ్ 3/3+c వి గెట్ హియర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ డిటీ ఏమవుతుంది t³ 3 వి గెట్ హియర్. సో t³ 3 + c is the answer. But here t already we assumed here that is log x. So we can substitute here. t లో యాజ్ ఇట్ ఈజ్ ఉంచకుండా మళ్ళీ log x సబ్స్టిట్యూట్ చేస్తే సో log x whole³ 3 + c is the answer of ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్ అమ్మ, log x whole³ 3 + c. ఓకే, సో నౌ ది నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻tan 1x/1 + x² dx ఇచ్చిందమ్మా. సో ఇక్కడ tan 1x యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే 1/1 + x² వస్తుంది కాబట్టి లెట్ us టేక్ tan 1x ఈక్వల్స్ టు t అమ్మ. సో dt ఈక్వల్స్ ఏమవుతుందంటే dx/1 + x² అవుతుంది. అంటే 1 + x² dx ఉంది కాబట్టి డినామినేటర్లో, సో దాన్ని dt అని రాయొచ్చు. సో ఇలా ప్రాబ్లం చూడగానే మనకు ఏ వాల్యూ t అనుకోవాలి అనేది ఆ ప్రాబ్లం ఆల్రెడీ చెప్తాము. ఓకేనా, అంటే tan 1x యొక్క డెరివేటివ్ తెలిస్తే చెప్తుంది. ఓకేనా, సో కాబట్టి tan 1x డెరివేటివ్ 1/1 + x² కాబట్టి 1/1 + x² ఉంది, tan 1x ఉంది. సో కాబట్టి మనం ఏం తీసుకుంటాం, tan 1x ఈక్వల్స్ టీ అని తీసుకుంటాం. ఓకేనా, సో వాట్ వి గెట్ హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻tan 1x/1 + x² dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t dt వి గెట్ హియర్. అంటే tan 1x ఉన్న కాడ టీ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 1/1 + x² dx ఈక్వల్స్ dt తీసుకోవాలమ్మా. సో ఇది మొత్తం టీలో కన్వర్ట్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t dt వచ్చింది కాబట్టి దాని యొక్క ఆన్సర్ వచ్చేసి e⁻t + c అవుతుంది. సో టీ ప్లేస్లో మళ్ళీ tan 1x సబ్స్టిట్యూట్ చేస్తే e⁻tan 1x + c we get here. So e⁻tan 1x + c is the answer అమ్మా. ఓకేనా, నౌ ది నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ sin of tan 1x/1 + x² dx అమ్మా. సో ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి, టీ వాల్యూ tan 1x వాల్యూ అనుకోవాలి ఎందుకంటే 1/1 + x² ఉంది కాబట్టి కదా. సో మనకు ప్రాబ్లం చూడగానే టీ వాల్యూ ఏదనుకోవాలనేది ఆటోమేటిక్గా ఐడియా రావాలమ్మా. అలా వస్తే ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, సో tan 1x ఈక్వల్స్ టీ అనుకుంటే dt ఈక్వల్స్ dx/1 + x² వి గెట్ హియర్. సో వాట్ వి గెట్ హియర్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ టీ అంటే tan 1 ప్లస్ టీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో dx/1 + x² ప్లేస్లో dt సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt ఈజ్ నథింగ్ బట్ -cos t + c. సో -cos t + c వచ్చిన తర్వాత టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ టీ వాల్యూ మనం ఏమనుకున్నాం tan 1x అనుకున్నాం కాబట్టి సో -cos ఆఫ్ tan 1x + c ఈజ్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో -cos ఆఫ్ tan 1x + c is the answer. సో ది నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/8 + 2x² dx ఇచ్చిందమ్మా. సో ఇలా x² కోఎఫిషియంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ కోఎఫిషియంట్ని కామన్ తీయాలమ్మా. టోటల్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి అంటే డినామినేటర్ కామన్ తీస్తే 1/2 ఆఫ్ 1/4 + x² వి గెట్ హియర్ కదా. సో 4ని మనం ఏం రాయొచ్చు 2² అని రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/8 + 2x² dx ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx/x² + 2² వి గెట్ హియర్. సో ఇది ఏ ఫార్మ్లోకి వచ్చిందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² dxకి వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² dx ఏమవుతుందంటే 1/a ఇంటూ tan 1 x/a + c వస్తుంది. ఓకేనా, సో a ప్లేస్లో 2 ఉంది కాబట్టి మనం 2గా తీసుకున్నట్లయితే సో 1/2 యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఉన్న 1/2 తర్వాత 1/a అంటే 1/2 ఇంటూ tan 1 x/a అంటే 2 అంటే tan 1 x/2 + c వి గెట్ హియర్. సో 1/2 ఇంటూ 1/2 1/4 వి గెట్ హియర్. సో 1/4 tan 1 x/2 + c ఈజ్ ది ఆన్సర్ అమ్మ. సో ఇలా ఫార్ములా బేస్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫార్ములా కన్వర్ట్ చేసి చేయాలమ్మ. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² + x⁻6 dx ఇచ్చిందమ్మా. సో 3x² ఉంది, డినామినేటర్లో x⁻6 ఉందమ్మా. సో ఎలా చూసినా కానీ x⁻6ని డెరివేటివ్ చేస్తే 3x² రాదు, కానీ x³ డెరివేటివ్ చేస్తే 3x² వస్తుంది. కాబట్టి మనం x⁻6 మనం ఏం రాయాలంటే x³ హోల్² అని రాయాలి. ఓకేనా, సో ఇలా మనకు టీ అనే వాల్యూ అనేది అజ్యూమ్ చేసుకోవడం తెలిసిందనుకోండి ఈజీగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఏది టీ అనుకోవాలి, ఎట్లా టీ అయితే చేస్తో ఫస్ట్ దాన్ని అలా టీగా మార్చాలమ్మా. సో ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² + 1 + x⁻6 dxని ఏం రాస్తున్నామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² + 1 + x³ హోల్² రాస్తున్నాం. సో లెట్ us టేక్ x³ ఈక్వల్స్ టు టీ నౌ. సో అప్పుడు ఏమైతే 3x² dx ఈక్వల్స్ టు dt వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా dt/1/1 + t²
dt we get here కదా. 3x square by 1 plus x power 6 dx ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dt by 1 plus t square అని రాయొచ్చు. సో డైరెక్ట్ ఫార్ములా వచ్చేసింది. ఏంటి ఆ ఫార్ములా? tan inverse ఆఫ్ x by a ఫార్ములా కదా, అంటే x ప్లేస్లో t ఉంది కాబట్టి. సో వాట్ వి గెట్ హియర్? tan inverse ఆఫ్ t ప్లస్ c వి గెట్ హియర్. సో tan inverse ఆఫ్ t ప్లేస్లో ఏం రాస్తాం? మళ్ళీ x క్యూబ్ అనుకున్నాం కాబట్టి t వాల్యూ సబ్ చేయాలమ్మా. సో tan inverse ఆఫ్ x క్యూబ్ ప్లస్ c ఇస్ ది ఆన్సర్ అమ్మా. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్ కన్వర్ట్ చేసుకొని చేయాలమ్మా. సో ఇలా కన్వర్ట్ చేయడానికి అనుకూలంగానే ప్రాబ్లమ్స్ ఇస్తారు మ్యాక్సిమం. సో వాటిని మనం ఐడెంటిఫై చేసి టీకి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతాము. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో దట్ ఈస్ 10th ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√25 ప్లస్ 9x స్క్వేర్ dx ఉందమ్మా. సో ఇక్కడ కూడా x స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఆ 9ని కామన్ తీయాలమ్మా స్క్వేర్ రూట్లోకి వెళ్ళి. ఓకే, సో స్క్వేర్ రూట్లోకి వెళ్ళి 9 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి అంటే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√25 ప్లస్ 9x స్క్వేర్ dx ఈక్వల్స్ టు 9 కామన్ తీసి అనుకోండి 3 వస్తుంది బయటకు కదా, అంటే 2/3 ఇంటూ 1/√x స్క్వేర్ ప్లస్ 25/9 వికెట్ ఇయర్ కదా, 25/9 వస్తుంది. ఎందుకంటే 9ని టోటల్గా తీసినట్లయితే 25/9 అవుతుంది. అక్కడ x స్క్వేర్కి కోఎఫిషియంట్ కూడా ఏం లేకుండా ఉంటుందమ్మా. సో ఇప్పుడు మనకు 2√9 కాబట్టి √9 బయటకు వచ్చేస్తే 3 వచ్చేస్తుంది. 2/3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x స్క్వేర్ ప్లస్ 25/9ని మనం ఏం రాయొచ్చు అంటే 5/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ 9 కాబట్టి కదా. సో ఇది ఎలా ఎందుకు రాస్తున్నామంటే మనకు ఏదో ఒక ఫార్ములా వస్తుంది, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ కానీ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కానీ 1 మైనస్ x స్క్వేర్ కానీ ఇలా. సో x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వచ్చింది కాబట్టి అది sin h ఇన్వర్స్ x బై a ఫార్మ్ అమ్మ కదా. సో 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ x బై ఏ వాల్యూ ఎంతంటే 5/3. సో sin h ఇన్వర్స్ ఆఫ్ x బై 5/3 ప్లస్ c. సో 2/3 ఇంటూ sin h ఇన్వర్స్ ఆఫ్ 3x by 5 plus c we get here. Okay, so this is the last one amma. Okay, for more updates please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.